తనను సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే వైసీపీకి ఓట్లు వేయరని, ఏ ప్రగతి ఉండదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పెంటపాడి మండలం రావిపాడు సర్పంచ్ పెన్నాడ సూరిబాబుతో పాటు పలువురు జనసేన పార్టీలో చేరారు. నేనొస్తే రఫా కోసేస్తాం, చంపేస్తాం, పర్మిషన్లు తెచ్చుకుంటే మేం తీయించేస్తామంటూ జగన్ మాట్లాడడం దురదృష్టకరం అన్నారు. దేవ శివబాబు గారు, ప్రభుతేజ గారు, పెన్నాడ రాము గారు, అల్లు భీమన్ గారు, తోట బోసు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. ఎందుకంటే గత 40 సంవత్సరాలు అంటే 4 దశాబ్దాలుగా మనం అందరం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు సహకారంతో అన్ని విలేజ్లను కూడా బంగారం చేస్తున్న సందర్భం మీరు చూస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడు అవుతాయంటే ఒకేసారి అవ్వకపోవచ్చు. ఇవాళ గిరిజన ప్రాంతంలో 1000 కిలోమీటర్ రోడ్డు వేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో. ఆ ఘనత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్ది. ఆ ప్రాంతాన్ని కనీసం కాలినడకను కూడా లేని పరిస్థితుల్లో మన నాయకుడు ముందు ఇక్కడ కనీస రోడ్లనే ఉన్నాయి, గోతులనే ఉన్నాయి. కానీ అక్కడ మరి ఆడపిల్ల ప్రసవించాలంటే మరి ఎదురు పందిర్లా కట్టుకుని దాన్ని తీసుకుని మోసుకొచ్చి 15-20 కిలోమీటర్లు మోసుకొచ్చి గర్భం దాల్చిన పిల్లలకి ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి ఆ బాలింతరాలందరికీ కూడా అక్కడ అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి ప్రమాదకరమైన ప్రదేశం అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అంతేకాకుండా గడిచిన 5 సంవత్సరాల్లో మరి చెప్పారు 4 సంవత్సరాల కాలం మరి ఆయన సర్పంచ్ గా ఉన్నారు. ఎన్నో ఆశలతో ఒక సర్పంచ్ గా నిలబడినప్పుడు మన ఊరంతా బంగారం చేసేయాలనుకుంటాం. అది వాస్తవం. ఎందుకంటే మరి ఎందుకు గెలిచావా, నువ్వేం చేసావంటే మనకు చెప్పడానికి ఆన్సర్ ఉండదు. కాకపోతే నేను రోడ్డు పోసాను, ఆ బిల్డింగ్ కట్టించాను, పిల్లలకి చదువుకుంటాకి పాఠశాల కట్టించాను, లేదా మంచినీరు ఇప్పించాను అని చెప్పే విధంగా చెప్పుకోవాలని ప్రతి మనిషి అనుకుంటాడు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఏ సర్పంచ్ కానీ కనీసం ప్రజల్లో తిరిగిన పాపాల తిరిగితే ప్రజలు ఏమంటారని భయపడే పరిస్థితి తీసుకొచ్చినటువంటి అప్పటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మీరు ఆలోచన చేయండి. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. ఇవాళ వచ్చిన వెంటనే ఎన్ఆర్జీఎస్ నిధులతో ముందు పల్లెటూళ్ళని రోడ్లు పోయమని చెప్పడం, దాంట్లో భాగంగా గత సంవత్సరం 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాంట్లో 7 కోట్ల పనులు పూర్తి చేసాం, ఇంకో 1 కోటి రూపాయల పనులు పూర్తి చేయవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ పెట్టి కొన్ని గ్రామాలకు కొన్ని డబ్బు ఇచ్చి కొన్ని రోడ్లు పోయించే బాధ్యత తీసుకుందాం. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు గొయ్యి కూడా పోర్చినటువంటి ప్రభుత్వం మనం చూసాం. కానీ అన్ని ఒకసారి మనం చేయగలమంటే చేయలేం, చేస్తాం. కానీ చేస్తాం, మన సమయం అయ్యే టైంలో మనందరికీ చేస్తాం. తప్పకుండా ప్రతి గ్రామాన్ని మన సొంత గ్రామమే. ప్రతి గ్రామం మీరు అందరూ నన్ను గెలిపించారంటే ప్రతి గ్రామం సొంత గ్రామమే. అన్నిటికంటే ఎక్కువ మాత్రం రాయపాడు గ్రామాన్ని మాత్రం ఎప్పుడు నేను మర్చిపోలేనిది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులు అలాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిజంగా నాకు కూడా సూరిబాబు గారి దగ్గర నుంచి వ్యతిరేకత అయితే నాకు పెద్ద రాలేదు. నాకు తెలిసిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళ పరిస్థితుల్లో బయట రాకూడదు కూడా రాలేదేమో. ఈ గ్రామంలో ఎంత మెజార్టీలు వచ్చినట్టే మా జన సైనికులతో కలిసి వాళ్ళు కూడా అడుగులు వేసి ఉంటారని నేను అనుకున్నాను. అదేవిధంగా ఈరోజు మా పార్టీలోకి వచ్చినందుకు ఆయన స్వాగతం పలుకుతా ఉన్నాను. వారికి ఇచ్చే మర్యాద ఎవరేదో అనుకున్నట్టు నేను చేయను. ఎవరికి ఇచ్చే మర్యాదను వాళ్ళకి ఇస్తాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీకి కానీ అదేవిధంగా జనసేనకి కానీ వాళ్ళకి వీళ్ళకి పోటీ అనేది ఏం లేదు. అందరితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మనం అంతా ఒకటే. నో జూనియర్స్, నో సీనియర్స్. ఎందుకంటే రాబోయే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. రాయపాడులో నామినేషన్ వేయాలంటే వైసీపీ పార్టీ భయపడే విధంగా మీరు అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి గ్రామంలో నా సలహా ఒకటే, మనంతా అన్నదమ్ములు, మనంతా కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే అభివృద్ధి. లక్షలు పాటు చేసుకోకుండా మీరు మీ గ్రామంలో ఏకగ్రహం అయితే చూసి సంతోషించడానికి మొట్టమొదటి వ్యక్తిని నేను. మనకి గ్రామాలనేవి బంగారు బాట ఉండాలంటే మన గ్రామాల్లో కక్షలు కాఠిన్యాలు ఉండకూడదు. మనంతా కలిసి పనిచేయాలి. దీంట్లో వర్గపోరు అనేది అసలు లేదు. మనందరూ కూడా కలిసి పనిచేద్దాం. మీరందరూ కూడా దయించి మనందరూ కలిసి మీరు అడుగేసి రాయపాడి గ్రామాన్ని గడిచి రాబోయే 4 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేయడానికి మీరందరూ సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నా. అలాగే ఆ రోజు నేను 2019లో నిలబడినప్పుడు నా అడుగేసినట్టు వ్యక్తులు ఈ ఉన్నటువంటి మరి శివ గాని, ఫణి గాని, మన సురేష్ గాని, మరి మల్లేష్ గాని, అదేవిధంగా సజ్జా ఫణి గారు, పాటే జ్యోతి గారు, ద్వారబంధం కనదుర్గ గారు, వీళ్ళందరూ కూడా రాత్రి అయినా నా కూడా తిరిగి
అన్నయ్య అన్నయ్య అన్నట్టు నాకు కూడా తిరిగి, అదే కాకుండా వేరే ఊర్లు కూడా వాళ్ళు రావడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను ఏం చేయగలను నాకు తెలియదు, కానీ నిజంగా రుణం నేను తీసుకోలేను. ఆడపిల్లలు అయ్యింటే రాత్రి 10ంటికి బోడపాడు రాత్రి 8:30కి ఏంటమ్మా మీరు వచ్చారంటే, అన్నయ్య గారు మీరు అడుగు ఎత్తకు వచ్చామని చెప్పి ఆ రోజు అక్కడి నుంచి ఆటోలో ఇక్కడికి రావడం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ రోజు కూడా ఎప్పటికీ నాతో పనిచేసిన వ్యక్తులు, నేను గెలిపించిన వ్యక్తులు ఎప్పుడైనా సరే వాళ్ళకి నా మీద పూర్తి హక్కులు ఉన్నాయి. నేను ఏమైనా వాళ్ళకి చేయడానికి సిద్ధంగా ఉన్నా, నా చేతనైనంత వరకు వాడుకోమని కూడా నేను తెలియజేస్తాను. ఇక్కడ జగనన్న కాలనీలో ఆ రోజు ఎక్కడో పాపం విశ్లేషణ చోట అయితే అక్కడ పావులు ఇబ్బంది పడుతున్నామండి, మాకు వద్దని కట్టించాలి, లేకపోతే రోడ్డు వేయాలంటే మన దగ్గర డబ్బు లేక ఈ రోజు అక్కడ సొంత డబ్బులతో బల్లకట్టి చేయించి ఇచ్చాం 10 లక్షలతో. దానికి కూడా సూర్యబాబు గారి అధ్యక్షతనే మన శివనే వీళ్ళందరూ కలిసి బాగు చేయించారు, దాని బాటను బాగు చేశారు. ఇంకా కొంచెం చేయవలసింది ఉంది. కలిసి అన్నదమ్ములుగా పనిచేయాలని, ఎందుకంటే మీటింగుల్లో కానీ మైకుల్లో కానీ అందరూ కలిసి ఉంటామని చెప్తారు, కానీ వెనకాల రాజకీయ స్కెచ్లు వేస్తారండి. అలాంటివి చేయకుండా అందరూ పార్టీకి బలోపేతం చేసుకుంటూ ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారండి, ప్రతిదీ మీరు ప్రతి పని చేస్తే జాగ్రత్తగా అందరినీ కలుపుకుని వెళ్ళండి ప్రతిదీ. ఎందుకంటే నేను దీనికి నిదర్శనం చెప్తానండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు తోటవారి వీధి కానీ పైప్ లైన్ ఇష్యూ ఉందంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడగానే నేను కానీ మన ఎన్డీఏ కూటమి నాయకులు శివ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అడగగానే వరాలు ఇచ్చి ఏకైక వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటే అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ మా నాయకుడని మేము గొప్పగా చెప్పట్లేదు, వేరే వాళ్ళకి ఇది అతిశయంగా ఉండొచ్చు, కానీ కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుందండి, కానీ ఇదే నిజం. సో ఈ ప్రగతి ఇలా అంటే ఇలాంటి పనులు చేయించుకుంటూ ఎమ్మెల్యే గారితో పార్టీలో ప్రతి ఒక్కరు క్రియాశీలకంగా పనిచేయాలని కోరుకుంటూ మన ఊరి ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.